కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో వికసిత్ భారత్ రాంజీ గ్రామ సభను నిర్వహించారు. రామాలయం వద్ద జరిగిన ఈ సభలో ఫీల్డ్ అసిస్టెంట్ చైతన్య కుమార్, ఏపీఓ కొండలరావు పాల్గొని 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. సుమారు 1,43,00,000 నిధులతో 21 కాలువ పనులు, 6 సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 2026 సంవత్సరానికి గాను 125 పని దినాలు కల్పిస్తున్నామని, రోజువారీ కూలీని 303 రూపాయలకు పెంచినట్లు తెలియజేశారు. కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వర్క్ ఫైల్ రూపంలో ఒక 8 పనులు వచ్చినాయి. ఇలా ఓవరాల్గా 40 పనులు అనేది మన గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ సంబంధించి అన్ని కూడా సీసీ రోడ్ పనులే చేయడం జరిగింది. ఇవి మనకి వీటికి సంబంధించి మీరు పనిచేసినటువంటి మాస్టర్లు అవ్వచ్చు, ఇక్కడ రికార్డ్ చేసినటువంటి ఎంబుక్లు అవ్వచ్చు, అన్నీ కూడా మనకి NIC 2B ప్రకారంగా రికార్డ్ అనేది అందజేయడం జరిగింది. అలాగే ఈయన మత్తర తెస్తాడు, ఆఫీసులో కూర్చుంటాడు, ఒక వారానికి 4 సార్లు తిరుగుతారు వాళ్ళు మత్తర గురించి. కానీ మత్తర ఎంటర్ చేసేటప్పుడు కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు మీ 2 ఫోటోలు అక్కడ తీసుకోకపోతే మత్తర ఎంటర్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాం? రేణుకా గ్రూప్లో 10 మంది ఉన్నారు, రేణుకాకి ఫోటోలో లేదు, ఉన్న 9 మంది ఉన్నారు. ఈ రేణుకాని పక్కన పెట్టేసి ఆ కంప్యూటర్ ఉన్న 9 మందికి పేమెంట్ జనరేట్ చేస్తాం. రేణుకా ఏం చేస్తుంది? ఎంఐ సత్యంజ మీద, రావణ మీద, ఏ గ్రూప్ అయితే వచ్చినట్టు సమాన కూలీ వేస్తున్నారన్నారు. చట్టంలో ఏంటంటే ఆడ మగ సమానం, ఇందులో వేరేగా రాదు. అయితే వేరేగా పనిచేసేవాడు రెండోది అడిగాడు, పనిచేసేవాడికి ఎక్కువ రావట్లేదు అని. పనిచేసేవాడు మీరు మేట్లో ఏం చేస్తారంటే ఏ గ్రూప్ అయితే బాగా పనిచేస్తున్నారో వాళ్ళ కొలతల ప్రకారం మీరు డబ్బులు ఇస్తే అప్పుడు ఆ తేడా రాదు. కొంచెం బాగా ఎక్కువ ఉండడం వల్ల మనం ఏదైతే మీరు మట్టి తీసారో ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. దీన్ని బట్టి మీరు పనిచేసిన ఫోటోలు ఇవన్నీ కూడా పనిచేసిన ఆధారాలుగా మనకి చూపించడం జరిగింది. వీటి ఆధారంగా మనం పనులు జరిగినట్టుగా మన గ్రామంలో మేము అనేది గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వేరందాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాబ్ పనులు చేసినప్పుడు మీరు ఎక్కడెక్కడ పని చేస్తారు, ఏ పనులు చేశారు, అన్ని పనులు చేశారు పనులు చేపట్టడం జరిగింది. మరి ఇంకోటి ఏంటంటే శుభసూచన ఏంటంటే రాత్రి వచ్చిన సర్కులర్ ఇంతకుముందు ఒక రైతు ఇండివిజువల్గా ఒక ప్లాంటేషన్ కానీ ఏదన్నా 2 లక్షల రూపాయల వరకే మనకి ఇచ్చేవారు గవర్నమెంట్. దాన్ని 4 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. రాత్రి సర్కులర్ వచ్చింది. అది కూడా అంటే ఒక రైతుకి 2 లక్షలు దాటి మనం ఎలా పోయేవాళ్ళం ఇప్పుడు మొక్కలు పెంచుకున్నా లేదా చెట్టు కట్టుకున్నాం. దాన్ని ఒక రైతుకి 4 లక్షల వరకు కూడా ఇవ్వడానికి కొత్తగా రావడం జరిగింది. ఇలాగ ఆ పథకంలో కొన్ని మార్పులు కూడా రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రావడం జరిగింది. మరి దాన్ని కూడా మీరు ఆ ఫోటోలో ఏమి సిస్టమ్ అంతా ఉంటుంది, గతంలో అక్కడ ఉంటుంది. మన లాస్ట్ మంత్ మీ కళ్ళు ఫోటోలు తీసారంటే ఎంత పగడ్బందీగా జరుగుతుంది. ఎవరైతే మీరు పనిలోకి వచ్చారో ఆ కళ్ళు తీసుకునే మాత్ర పడటం జరుగుతుంది. మరి దయచేసి మీరు DRB గారు నివేదిక ఏదైతే ఉందో చదివిన తర్వాత మీరు అన్నం దగ్గరగా ఇప్పుడు డబ్బులు రాశారు, వాళ్ళు కట్టుకోవాలి. మీరు ఏదో సరదాగా దాన్ని డబ్బులు తీసుకున్నారు. 3 లక్షలు వేసి అదనంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. మీకు 2016లో ఒకసారి వైట్ స్లిప్లు కాకుండా పసుపు కలర్ స్లిప్లు ఇచ్చాం, మనం గుర్తుందో లేదండి. పెనాల్టీతో వచ్చే డబ్బులు అప్పుడు లేట్ అవుతుంది. అలాగా 15 రోజుల్లో డబ్బులు పడకపోతే మీకు అది వస్తుంది. అలాగే కొన్ని మార్పులు కూడా ఉపాధి పథకంలో భాగంగా ఈ యొక్క గ్రామ సభకు ఇచ్చేసినటువంటి మన పంచాయతీ కార్యదర్శి వారికి, అలాగే NRGS CPO గారికి, అలాగే గ్రామ పెద్దలకు, అలాగే ఉపాధి వ్యాపారదారులకు, అలాగే మన సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి, అలాగే గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి సామాజిక తనిఖీ బృందం తరఫున నమస్కారం తెలియజేస్తూ, మనకి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన గ్రామంలో చేపట్టినటువంటి ఉపాధి హామీ ద్వారా మనకి సుమారుగా 41 పనులు అనేది చేయడం జరిగిందండి. అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి 6 పనులు చేశారు. మొత్తం మనకి వేతన రూపంలో 1,43 లక్షల రూపాయలు అనేది మనకు ఉపాధి హామీ నుంచి ఖర్చు చేయడం జరిగింది. అలాగే మెటీరియల్ రూపంలో సీసీ రోడ్లు అవ్వచ్చు, ఏదన్నా మనకి క్యాపిటల్ సెల్ఫర్ సంబంధించి కానీ, అలాగే హార్టికల్చర్ సంబంధించి కానీ ఏదైనా ఉంటే ఈ 3 టాస్కులకి 1,67,000 రూపాయలు అనేది చెల్లించారు. అలాగే మెటీరియల్ సంబంధించి సీసీ రోడ్లు 14,80,000 అనేది చెల్లించారు. ఇలా ఓవరాల్గా మనకి మెటీరియల్ రూపంలో 16,72,000 రూపాయలు అనేది మన గ్రామంలో మెటీరియల్ రూపంలో చెల్లించడం జరిగింది. మొత్తం 1,59,81,304 రూపాయలు అనేది మన గ్రామ పంచాయతీలో చేపట్టినటువంటి ఉపాధి హామీ పనులు, అలాగే సీసీ రోడ్ పనుల మీద ఖర్చు చేయడం జరిగింది.
అయితే దీనిలో భాగంగా మనకి ప్రస్తుతం మన గ్రామ పంచాయతీలో 1069 జాబ్ కార్డు అనేది మంజూరు చేశారండి. ఈ 1069 జాబ్ కార్డులో మనకి పనిచేసిన జాబ్ కార్డు 848 జాబ్ కార్డు అనేది మన పంచాయతీ ఓవరాల్ 9 ఆవాస గ్రామంలో కలుపుకొని పనిచేయడం. అయితే ఇందులో మనం కలిసిన జాబ్ కార్డు 806 జాబ్ కార్డు వారిని మనకి కలవడం జరిగింది. మిగిలిన 39 జాబ్ కార్డు వారు అందుబాటులో లేని కారణంగా మనం కలవలేకపోయింది. అదేవిధంగా వీరికి మీ అందరికీ కూడా పనిచేసినందుకు 266 రూపాయలు రోజువారీ దినసరి వేతనం అనేది రావడం జరిగిందండి. అలాగే మనకి పనులు చేశారని చెప్పాం కదండి, ఉపాధి హామీ ద్వారా 40 పనులు. అందులో ఇంకా ఈ పనులు ఎలా జరగాలి ఇంకోటి అని చెప్పేసి దాని మీద ఏమన్నా మీకు చెప్పాలనుకుంటే అర్జీపూర్వకంగా ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఇవ్వకపోయినా 16వ తారీఖు మీరు అక్కడ కూడా వచ్చి చెప్పుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా ఈ గ్రామ సభ ఉపాధి హామీ పథకం సంబంధించి మాత్రమే మాట్లాడండి. సెక్రటరీ గారు ఉన్నారని చెప్పేసి ఏదో మా కుళాయిలు రావట్లేదు, ఇది లైట్లు లేవు, ఇవన్నీ మాట్లాడకూడదు. ఆ గ్రామ సభ కాదు ఇది. మీకు జాబ్ కార్డు కావాలన్నా, మీకు పని కావాలన్నా, పనికి డబ్బులు రావాలన్నా వస్తుంది. మరి సెక్రటరీ గారు సర్వీస్ తర్వాత మళ్ళీ రేపు ఏప్రిల్ తారీఖు నుంచి మళ్ళీ మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రాష్ట్రం అంతా ఒకేసారి గ్రామ సభలు పెట్టి ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టుల ద్వారా మీ గ్రామంలో భారీ ఎత్తున స్పెషల్ ఆఫీసులు వేసి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి బీపీ రామ్జీ అంటే వికసిత్ భారత్ స్కీమ్ మాకుండే దాని మీద కొన్ని వెసులుబాట్లు ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ వెసులుబాట్లు రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా మొదలవడం జరిగింది. దాంట్లో కూడా అమ్మా కానాకే ఆ వెసులుబాట్లు కూడా 100 రోజుల నుంచి 125 రోజులు పని ఇవ్వడం. మళ్ళీ 16వ తారీఖున మన ఎండు ఆఫీస్లో కొత్త పనిలో కూడా మేడం గారు అక్కడ తిరిగి తీసుకుంటారు. అక్కడ ఎవరి మీద ఎక్కువ ఉందా లేదంటే ఎవరైనా హెచ్చరించాలా ఏంటన్న దాని మీద అక్కడ ఫైనల్గా అవుతుంది. సంతకం కానీ ఏరు ముద్ర కానీ పెట్టాలని మీకు ఖాళీ ఉంటుంది. అయ్యాయి పట్టుకున్నాడు, పని చేశారు కానీ డబ్బులు వెళ్ళిపోయారు, వేసేస్తారు. సంతకం వేయలేదు అందరూ కాదు, కొంతమంది ఏరు ముద్రలు వేయలేదు. ఆ పేర్లు ఆ డబ్బులు మేము కట్టాలి. తప్ప ఎవరితే డబ్బులు మీకే పడతాయి.